సీఎం జగన్ పై దాడి కేసులో సతీష్ కి రిమాండ్. నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలింపు. రేపు దుర్గారావు అరెస్ట్ చూపించే అవకాశం. వైసీపీ ప్రచార రథాలు ప్రారంభం. జగన్ పై దాడి పక్కా ప్లాన్ తో జరిగిందన్న సజ్జల. ఎవరున్నారో విచారణలో తేలుతుందంటూ కామెంట్. దాడి కేసుపై రాజకీయ రచ్చ. బోండానే దాడి చేయించారన్న వెలంపల్లి. కావాలనే టీడీపీని టార్గెట్ చేస్తున్నారన్న బోండా. 20 మంది ఎమ్మెల్యేల్ని తెస్తానన్నాడు ఒక లీడర్. కాంగ్రెస్ సర్కార్ని బీజేపీ బతకనివ్వదు. కవితని అక్రమంగా అరెస్ట్ చేశారన్న కేసీఆర్. ఎన్నికలయ్యాక బీఆర్ఎస్ ఉండకపోవచ్చు. బీజేపీ వల్ల వ్యవస్థలన్నీ ప్రమాదంలో పడ్డాయి. తెలంగాణకి ఏమీ చేయలేదన్న ఉత్తమ్. తిరువనంతపురంలో రేవంత్ రోడ్ షో. కేరళ సీఎం బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. బీజేపీకి సౌత్లో 15 సీట్లు మించవని కామెంట్. తూర్పుగోదావరిలో జగన్ యాత్ర. రాజమండ్రిలో ఘన స్వాగతం. రాత్రికి రాజానగరంలో బస. రెండో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ల పోటీ. వారికి రాముడి పేరంటే వణుకన్న బండి సంజయ్. దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలంటూ సవాల్. వివేక హత్య గురించి ప్రస్తావించవద్దు. షర్మిల సహా పలువురు విపక్ష నేతలకు కడప కోర్టు ఆదేశం. కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత సురేష్ బాబు. మధ్యలోనే ప్రసంగం ఆపేసిన కోట్ల. కర్నూలు పార్లమెంట్ వదిలి వెళ్లడంపై కంటతడి. గత్యంతరం లేక టీడీపీలోకి వెళ్లామన్న నేత. ఈరోజు 48 నామినేషన్లు దాఖలు. ఒక అభ్యర్థి 4 సెట్లు వేయొచ్చు. అభ్యర్థి క్రిమినల్ హిస్టరీ తెలపాలన్న తెలంగాణ సీఈఓ. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పు చేసినట్లు ఆధారాలు చూపించలేదు. సంతోష్ విషయంలో కక్షతో జైలుకి పంపించారన్న కేసీఆర్. టెక్కలి వైసీపీ అభ్యర్థికి భార్య జలక్. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటోంది. భర్త శ్రీనివాస్తో కొన్ని నెలలుగా వానికి విభేదాలు. కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ ఫైట్. ప్రచారంలో ఎదురుపడ్డ వాహనాలు. దారి విషయంలో గొడవ. టీడీపీ నేతపై దాడి. ఓ మత కట్టడంపై గురిపెట్టినట్లు అభినయం. మాధవీలత తీరుపై అసద్ అభ్యంతరం. ఈసీకి పక్షపాతం ఎందుకన్న మజ్లిస్ నేత. పంటలెండిపోతున్నాయి. కాంగ్రెస్ పాలన వద్దని ప్రజలంటున్నారు. రైతుల్ని నమ్మించి మోసం చేశారన్న హరీష్. పవన్ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్. ఎల్లుండి నుంచి వరుసగా టూర్స్. రోజుకి 2 సభలు హాజరు. హిందూపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. ఎంపీగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానన్న పరిపూర్ణానంద. 21, 25 తేదీల్లో నామినేషన్లు దాఖలు. కిడ్నాప్ కేసులో ఏసీబీ తహసీల్దార్. సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ముఠా. సిఆర్డీఏ ఆఫీసులో ఏసీబీ రైడ్స్. ఏసీబీ అదుపులో జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్. 30,000 లంచం తీసుకుంటుండగా దాడి. చిరంజీవితో రష్యన్ ప్రభుత్వ ప్రతినిధుల భేటీ. సినిమా రంగంలో పరస్పర సహకారంపై చర్చ. రష్యాలో షూటింగ్లకు ప్రోత్సాహంపైన దృష్టి. రేపు లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్. 21 రాష్ట్రాల్లోని 102 సీట్లలో ఎన్నికలు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు. చెన్నైలో ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బూతులు. బెలూన్లు, తోరణాలతో అలంకరణ. కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు. ఇంటి స్వీట్లతో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయన్న ఈడీ. ఇంటి భోజనం ఆపే కుట్ర చేస్తున్నారంటూ ఆప్ విమర్శలు.